హాయ్ అండి. వెల్కమ్ టు ఫోర్త్ డే లంచ్ సిరీస్ ఆఫ్ పసికథలు. ఇవాళ సండే స్పెషల్స్ ఏంటో తెలుసా? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా! టేస్ట్ కూడా అద్దిరిపోయిందనమాట. ఎంతో ఇష్టంగా తిన్నారండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకోండి. అందులోనే మసాలా సామాన్లన్నీ బిర్యానీ మసాలా సామాన్లు ఉంటాయి కదా! అవన్నీ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసి బాగా మగ్గించండి. అవి మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే ఫ్రెష్ పుదీనా ఆకులు, అలాగే 1 కప్పు పెరుగు కూడా వేసుకొని మంచిగా ఒక్కసారి నూనె పైకి తేలే వరకు కూడా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మనం పెద్ద పెద్ద చికెన్ పీసెస్ అన్ని ఎందుకంటే బిర్యానీలోకి చికెన్ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఆ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసి టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మగ్గించండి. అందులోనే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. మనం ఆ చికెన్లోని వాటర్ కూడా వేసి ఆ చికెన్ ఫ్లేవర్ అనేది వాటర్కి పట్టేలాగా మంచిగా బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ మనం చికెన్ అనేది సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే వాటర్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఆ పలావ్ తయారవనండి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం చికెన్ కోసం సపరేట్గా ఫ్రై ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ముందుగా కొంచెం చిన్న చిన్న పీస్లా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసి టేస్ట్ సరిపడగా కారం, మసాలా సామాన్లు అన్నీ వేసి లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అద్దరిపోతుందనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.